ఉన్నటువంటి వ్యక్తులు స్పందించండి అని. దేవుని మహాకృపను బట్టి చాలామంది స్పందించారు. మమ్మల్ని స్పందించమన్నాడు, మళ్ళీ ఆయన ఏం స్పందించలేదని ఎదురు చూస్తారని నాకు తెలుసు. ఎవరెవరు స్పందిస్తారో, వాళ్ళు ఎలా స్పందిస్తారో అవన్నీ చూడాలి కదా. నేను ఆయన్ని చూసుకున్నాను. కొంతమంది బైబిల్ ఒక్కసారి కూడా చదవని వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళకి నా సలహా ఏంటంటే, కనీసం 3 నుంచి 7 సార్లు పరిశుద్ధ గ్రంథం కనీసం చదివి ఉంటే బాగుండేది. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నాకు దేవుని సేవా సంబంధమైన పిలుపు ఉంది అని నువ్వు గుర్తుపట్టినట్టయితే, నిజంగా దేవుడు నిన్ను పిలిచి ఉంటే ఖచ్చితంగా ముందు దేవుడు నీకు చెప్పే మొట్టమొదటి పని ఏంటంటే పరిశుద్ధ గ్రంథం చదవమంటాడు. పిలుపున్న వాళ్ళతో దేవుడు మాట్లాడే ఫస్ట్ మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథం చదవమంటాడు. నిన్ను దేవుడు సేవకు పిలిచాడు, కానీ వాక్యం విషయంలో నీకు ఆసక్తి రాలేదంటే నీ పిలుపు ప్రశ్నార్థకం. ఒకవేళ నిన్ను దేవుడు పిలిచింది నిజమే అయినా నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావంటే బహుశా నువ్వు ఆ విషయంలో సోమరిగా ఉన్నావు. ఆ విషయంలో మనం సోమరులుగా ఉంటే దేవుని పనికిరాం. కాబట్టి మీలో కూడా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్లో ఉన్నవాళ్ళు కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని సేవ చేయాలనుకునేవాడు దేని ప్రకారం సేవ చేయాలి? మోషేకి కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి మోషేని దేవుడు పిలిచినప్పుడు అది ఎలా ఉండాలో, ఎన్ని విభాగాలుగా ఉండాలో, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అవన్నీ కూడా మోషేకి ముందు కొండ మీద చూపించాడు. అంటే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాని ముందే దేవుడు మోషేకి కొండ మీద చూపించి, కొండ మీద నేను నీకు చూపించినటువంటి గుడారం యొక్క మాదిరి చొప్పున నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని చెప్పాడు. ఈ ప్రత్యక్ష గుడారం అంటే పాత నిబంధనలో దేవుణ్ణి ఎవరైనా వెతకగోరితే, దేవుణ్ణి ఎవరైనా కలుసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం, అలాగే ఇశ్రాయేలీయులు బలు అర్పించడానికి, ఇశ్రాయేలు అందరి పక్షమున ప్రధాన యాజకుడు వెళ్ళి ప్రాయశ్చిత్త బలి జరిగించడానికి, రక్తాన్ని ప్రోక్షించడానికి దేవుడు సిద్ధపరిచిన ప్రత్యక్ష గుడారం మోషే ద్వారా. అది మీకు తెలుసు. నేను మీటింగ్స్ అప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా మీకు వేయటం కూడా జరిగింది. చూశారు మీరందరూ తిరిగి. 3 విభాగాలు: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని. దేవుని సన్నిధి. అలాగే ఆ సన్నిధి నిర్మించమని మోషేకి చెప్పినప్పుడు ముందు అది ఎలా ఉండాలో చూపించాడు. అలాగే ఒక సంఘము నువ్వు కట్టాలి, నువ్వు నా సేవ చేయాలని దేవుడు నన్ను పిలిస్తే దానికి ముందు ఎలా కట్టాలో, దాని నిర్మాణ విధానం ఏంటో, దాన్ని నిర్మించాల్సినోడు కలిగి ఉండాల్సినటువంటి కొలతలు ఏంటో, అలాగే తాను నిర్మించబోయేటువంటి దేవుని పరిశుద్ధ స్థలం, దేవాలయం లేదా దేవుని సంఘము అది ఏ విధంగా ఉండాలో, అందులో జనులు ఎలాగుండాలో, ఆ విషయాలన్నీ నీకు తెలిసి ఉండాలి. ఆనాడు మోషేకి కొండ మీద చూపించి దాని చొప్పున చేయమన్నట్టే నిన్ను దేవుడు తన పరిచర్యకు పిలిస్తే నువ్వు ఎలా కట్టాలో సంఘం, అది ఏ విధంగా ఉండాలో, దాని విధి విధానాలు ఏందో మొత్తం గ్రంథంలో నీకు చూపిస్తాడు. కొండ మీద నేను నీకు చూపించిన చొప్పున అన్నట్టుగానే గ్రంథములో నేను నీకు చూపించిన చొప్పున అని ఈరోజు నీతో నాతో మాట్లాడతాడు ఆయన. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? మోషేకి ఏమన్నాడు? కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున. ఇప్పుడు మనతో ఏం మాట్లాడతాడు? దేవుని పిలుపున్న వ్యక్తులతో, గ్రంథములో, నా పరిశుద్ధ గ్రంథములో నేను నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు సంఘమును కట్టాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమై ఉండాలి. అందులో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నువ్వు వాళ్ళకి నేర్పాలంటే ముందు నువ్వు తెలుసుకొని ఉండాలి. ఆ గుడారం ఎలా కట్టాలో వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ముందు అది ఎలా ఉందో నువ్వు చూడాలి. అట్లాగా నేను సేవ చేయాలనుకుంటున్నాను అంటే
అసలు సేవ చేయడానికి ముందు దేవుడు ఏ విధంగా సంఘాన్ని కట్టమంటున్నాడో, అది ఎలాంటి సంఘమై ఉండాలో, దాని క్రమం ఏంటో, పద్ధతి ఏంటో మొత్తం పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని విషయాలను గ్రహించి ఉండాలి. నేను 4 నుంచి 7 సార్లు ఎందుకు చదవమన్నానంటే, మనం రఫ్గా చదువుకుంటా పోతే ఒక 4 నుంచి 7 సార్లు అన్నాను, కనీసం 4 సార్లు. ఎలాగో చెప్తాను. మొట్టమొదట పుస్తకాల వారీగా ఆదికాండం ఏం చెప్పింది, నిర్గమాకాండం ఏం చెప్పింది, లేవియా కాండంలో ఏం చెప్పాడు, సంఖ్యాకాండంలో ఏం చెప్పాడు, ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు, యెహోషువలో ఏం చెప్పాడు, న్యాయాధిపతుల్లో ఏం చెప్పాడు, రూతులో ఏం చెప్పాడు, అట్లాగా గ్రంథాలన్నిటిలో ఏ పుస్తకంలో ఏమేం చెప్పాడు అనేది పుస్తకాల వారీగా చదువుకుంటూ వెళ్ళాలి. అసలు నీకు బైబిల్లోని పుస్తకాలతో పరిచయం లేకుండా, అందులోని మ్యాటర్ నీకు తెలియకుండా, సంఘానికి ఏం చూపించి, ఏం ఉపదేశించి, ఏ విధంగా ప్రజల్ని నిర్మాణం చేస్తావు? సంఘము కట్టడం అంటే వ్యక్తిత్వాలను కట్టడం, సంఘమును కట్టడం అంటే జీవితాలను కట్టడం, సంఘమును కట్టడం అంటే దేవుని కుటుంబాన్ని నిర్మించటం, సంఘమును కట్టడం అంటే దేవాలయాన్ని కట్టడం. అది నువ్వు దాన్ని చేయడానికి నువ్వు పూనుకున్నప్పుడు దాని నిర్మాణానికి కావలసినటువంటి విషయాలన్నిటిని 66 పుస్తకాల్లో పొందుపరిచాడు. కాబట్టి 4 సార్లు కనీసం అని నేను ఎందుకన్నానంటే, మొదటిసారి పుస్తకాల వారీగా చదువుకుంటా వెళ్ళొచ్చు. ఆదికాండము ఏం చెప్పింది, ఫలానా గ్రంథం ఏబు గ్రంథం ఏం చెప్పింది, కీర్తనలు ఏం చెప్పింది, సామెతలు ఏం చెప్పాడు, ప్రసంగి ఏం చెప్పాడు, పరమగీతం ఏం చెప్పాడు, అట్లా యెషయా ఏం చెప్పాడు, యెహెజ్కేలు ఏం చెప్పాడు, దానియేలు ఏం చెప్పాడు, హోషేయ ఏం చెప్పాడు, నహూం ఏం చెప్పాడు, హబక్కూకు ఏం చెప్పాడు, జఫన్యా ఏం చెప్పాడు, జకర్యా ఏం చెప్పాడు, ఓబద్యా ఏం చెప్పాడు, యోనా ఏం చెప్పాడు. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని విడగొట్టారు. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త ఉండరు. ఎక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథం యెషయా గ్రంథం ఉంది. 66 అధ్యాయాలు ఉంటాయి యెషయా గ్రంథంలో. బాగా వినండి, 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలు ఉన్న యెషయా గ్రంథం పెద్దది. ఓబద్య 1 అధ్యాయమే ఉంటుంది. అది చిన్న బైబిల్లో చిన్న పుస్తకం, 1 అధ్యాయం. అలాగని ఓబద్య చిన్నోడు యెషయా పెద్దోడని కాదు. ఓబద్యకు 1 అధ్యాయమే ఇచ్చాడు దేవుడు. ఆ 1 అధ్యాయం వరకు రాసి సైడ్ అయ్యాడు. యెషయాకు 66 అధ్యాయాలు ఇచ్చాడు, 66 రాసి సైడ్ అయ్యాడు. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలను ఎందుకు విడగొట్టారు, అసలు ఆ పదం ఎందుకు వాడారంటే, పెద్ద చిన్న ప్రవక్తల వేరియేషన్ ఉండదు. కానీ చిన్న ప్రవక్తలు అంటే తక్కువ అధ్యాయాలు ఇచ్చిన వాళ్ళు, పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ అధ్యాయాలు ఇచ్చిన వాళ్ళు, అంతే తప్ప ప్రవక్తల్లో చిన్న పెద్ద లేరు. ప్రవక్త అంటే దేవుడు ఏర్పరచుకొని ప్రజలకు సందేశాన్ని పంపడానికి దేవుడు వాడుకున్న పాత్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతే సంగతి. కాబట్టి అసలు ఏ పుస్తకం ఏం చెప్తుంది, ఏ పుస్తకంలో సందేశం ఏముంది అనేది మొదట పుస్తకాల వారీగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఈజీగా మైండ్కి ఎక్కడానికి చెప్తున్నాను నేను. బైబిల్ చదవటం అంటే ఏదో క్యాలెండర్లో ఒక వచనం చదువుకోనో, లేకపోతే రోజు ఒక అధ్యాయం చదువుకోనో ముగించడం కాదు. అసలు ఆదికాండం చదువుతాను, ఆదికాండం అంతా ఏం చెప్తున్నాడు. లేవియ కాండం చూస్తే అంత లేవీయులకు, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కట్టడలన్నీ ఉంటాయి. ఈ మనకు అనవసరం కదా అనిపిస్తుంది. నో, అనవసరమైంది మనకెందుకు ఇస్తాడు? అందులో నూతన నిబంధన సంఘానికి ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. లేవియ కాండంలో రకరకాల విషయాలు, న్యాయ సూత్రాలు, అలాగే ఆచార పద్ధతులు అన్నీ చెప్తాడు. అవి నూతన నిబంధనలోని వ్యక్తులకి ఎలా అన్వయించుకోవాలి అనేది కూడా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి కుష్ఠపోడ అక్కడక్కడ కనపడిన వాడు అపవిత్రుడు అన్నాడు. టాప్ టు బాటం వరకు కుష్ఠపోడ ఉంటే వాడు పవిత్రుడు అన్నాడు.
కుష్ఠపొడ అక్కడక్కడ కనపడితే వాడు అపవిత్రుడైంది, టాప్ టు బాటం కుష్ఠపొడ కనపడితే వాడు పవిత్రుడైంది. కుష్ఠపొడ కనబడితే వాడు అపవిత్రుడే కదా, అదేంది మళ్ళీ పైనుంచి కింది దాకా కుష్ఠపొడ కనపడితే వాడు పవిత్రుడైంది? అసలు ఎందుకు అన్నాడు ఆ మాట? దాని నూతన నిబంధనలు మనం ఎలా అన్వయించుకోవాలి? వాళ్ళ కుష్ఠపొడ గురించి మనకెందుకు అంటే, నూతన నిబంధనలో కుష్ఠపొడ పాపానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు అనుకో, దోషాలకు, పాపానికి, అపరాధాలకు సాదృశ్యంగా. నేను అంత పెద్ద పాపిని కాదండి, కొంచెం కొంచెం పాపిని. ఏదో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉంటాయి తప్ప నేను చాలా వరకు మంచోడిని అనే అభిప్రాయం మనం కలిగి ఉంటే దేవుడు ఒప్పుకోడు. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. లేవియ కాండంలో కుష్ఠపొడ గురించి రాశాడు అనుకుందాం, దాంతో మనకెందుకు, అనవసరం అనిపిస్తుంది. కానీ నూతన నిబంధనలో ఉన్న సంఘంగా ఉన్న మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలంటే, అక్కడక్కడ కనపడితే అపవిత్రుడైంది, నిలువెల్లా కనపడితే పవిత్రుడైంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో అక్కడక్కడ తప్పులు ఉన్నాయి కానండి, దాదాపు అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగానే ఉన్నాను అని మనం అంటే ఆయన ఒప్పుకోడు. అట్లా కాకుండా, ప్రభువా నేను నిలువెల్లా పాపిని, ఏ మంచి లేదు, ఏ కోశాన కూడా నా దగ్గర నీతి లేదు, మొత్తంగా తేడా నేను అని సుంకర్ ఎలాగైతే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడో ఆ మెట్టులో మనం ఉండాలి. ఇప్పుడు పరిసైడ్ ఏంది, నేను ఆడంత పాపిని కాదన్నాడు. పరిసైడ్ ఏమన్నాడు, నేను ఆ సుంకర్ అంత లేకుండా అయితే కాదు, అంత పాపిని అయితే కాదని. ఏదో చిన్న చిత్తగా ఉంటాయేమో కానండి, అంత లేక్ అయితే నా దగ్గర లేదంట. కానీ ఇద్దరు ఎవరు అంగీకరించబడ్డారు? నేను అక్కడక్కడ కొంచెం కుష్ఠపడి ఉంది కానీ నేను అసలు మొత్తంగా కుష్ఠోండి అయితే కాదండి అన్నోడు అంగీకరించబడ్డా? లేకపోతే ప్రభువా నిలువెల్లా నేను పాపిని ప్రభువా, నేను పైకి కన్నులెత్తడానికి కూడా యోగ్యుని కాదు ప్రభువా, అర్హుని కాదు ప్రభువా అని బాధపడ్డోడు అంగీకరించబడ్డా? ఇద్దరులో ఎవరు అంగీకరించబడి వెళ్ళిరి? ప్రభు ఏం చెప్పాడు? ఆ పరిసయ్యుని కంటే ఈ సుంకరే అంగీకరించబడ్డాడని ప్రభు చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి. అక్కడక్కడ కుష్ఠపడి ఉంటే వాడు అపవిత్రుడైంది, నిలువెల్లా కుష్ఠపడి ఉంటే పవిత్రుడే. అంటే నేను అక్కడక్కడ తప్పులు చేశాను తప్ప ఎక్కువ తప్పులు నా దగ్గర లేవంటే దేవుడు ఒప్పుకోడు. ఏ మంచి లేదు నాయన, నా నడక, పడక, తలంపు, ఆలోచన, క్రియ సమస్తములో కూడా నా పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి ప్రభువా, నా మంచి కంటే నా చెడు ఎక్కువ ఉంది నాయన, దయచేసి నన్ను క్షమించని యథార్థంగా రా. అలా ఎవడైతే నేను పాపిని అని పరిపూర్ణంగా ఒప్పుకొని దేవుని దగ్గరకు వస్తాడో వాడు రక్షించబడతాడు. ఆయన రక్తం వాని పాపాలు గడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, వాడు పవిత్రుడు అవుతాడు. ఇప్పుడు లోకంలో చాలామంది ఎందుకు రావట్లేదు దేవుని దగ్గరికి? చర్చికి పోదాం రారా అంటే, పాపులు పోండి, మేమంత పాపులం కాదులే అంటున్నారు అన్యులు. మీలాంటి పాపులు పోతారా, మాకు అవసరం, నేను నీ అంత పాపినైతే కాదు, నాకు అవసరంలా యేసుప్రభు అంటే వాడేంది? అపవిత్రుడు వాడు. అక్కడక్కడే కుష్టి ఉంది కానీ నాకు నిలువెల్లా కుష్టి లేదు. మనం ఉన్నాం నిలువెల్లా నేను తేడానే ప్రభు అనుకుంటూ వచ్చాం. అదా అని ఆయన రక్తంతో గడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు నేను పవిత్రుడిని చేసింది యేసు రక్తం. అంటే ఆ రెండు మాటల్లోనే మనకున్న ఆధ్యాత్మిక పాఠం అలా ఉంది. ఈ ప్రకారంగా మీరు పాత నిబంధనలోని పుస్తకాలు కూడా నూతన నిబంధనలో మనకు అన్వయించుకుంటా చదువుకుంటే మస్తు పాఠాలు ఉన్నాయి, చాలా సందేశం ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అంటాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. పాత నిబంధన అనేది లేకపోతే ధర్మశాస్త్రం యొక్క తీవ్ర రూపం ఏంటో మనకు తెలియదు. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం, దానిలోని కట్టడలు, 10 ఆజ్ఞలు మొదలైన సందేశం మనకు తెలియదు. పాత నిబంధన లేకపోతే మానవ జాతి ఆరంభం తెలియదు, దేవుని తీర్పులు తెలియవు, దేవుని కోపం తెలియదు. పాత నిబంధన మనకు లేకపోతే క్రీస్తుని కూర్చున్న ప్రవచనాలు మనకు తెలియదు. క్రొత్త నిబంధనలు ఏమంటాడు? లేఖనము నెరవేరున్నట్లు ఇలాగూ జరిగెను, లేఖనము నెరవేరున్నట్లు ఇలాగూ జరిగెను, వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు కానీ ఆయనను అప్పగించిన వానికి ఎక్కువ శ్రమ కలుగును, వ్రాయబడిన ప్రకారం ఇదిగో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను అని చాలా వచనాలు యేసు ప్రభు
పాత నిబంధన విషయాలు ప్రస్తావించాడు. మోషే పొద ఎందలి భాగములో మీరు చదవలేదా అని. మోషే పొద, ఆ పొదలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినటువంటి విషయాలు యేసుప్రభు ప్రస్తావించాడు. అబ్రహాముని గురించి మాట్లాడతాడు. అలాగే యోహాను యొక్క ఆగమనాన్ని గురించి యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనాలు, యేసు సిలువను గురించి యెషయా 53లో చెప్పిన ప్రవచనాలు. ఇట్లా పాత నిబంధన అనవసరం అనుకోవద్దు.